వాక్యం వినడానికి నేను ప్రభు సిద్ధంగా ఉన్నాం నా తండ్రి. మా హృదయాలు నన్ను ప్రభు వాక్యం వైపు తిప్పుకొని నన్ను ప్రభా నీ వాక్యానుసారంగా బ్రతకాల హృదయాన్ని మాకు దయచేయమడుచు నీ కొందనాలు. నీ సేవకుని జ్ఞాపకం చేసుకుని తండ్రి, నీ సేవకుడు చెప్పబోయేటువంటి ప్రతి ఒక్క మాటను నా తండ్రి మా హృదయాల్లో నింపుకొని నా తండ్రి 10 మందికి నన్ను ప్రభు చాటి చెప్పేసి వార్తగా నన్ను ప్రభా ఆ యొక్క వాక్యాన్ని దీవించి మడుచు నీ కొందనాలు తండ్రి. ఈ వాక్యం ద్వారా నా తండ్రి అనేక మంది నన్ను ప్రభు రక్షింపబడేలాగా కృపను దయచేయమడుచు నీ కొందనాలు తండ్రి. నీ సేవకు నన్ను ప్రభా జ్ఞానం దయచేసి ఆ బిడ్డకు నిలబెట్టి నన్ను ప్రభా ఆయనతో నన్ను ప్రభు మీరు మాట్లాడమని, నాకు ఈ సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి దీవించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సహోదరుడు మంగం దినస్కి యూత్ వర్తనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ మధ్యలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు శ్రీ నక్క రాజేష్ కుమార్ గారు వచ్చి క్రిస్మస్ సందేశం అందిస్తారు. అందరూ శ్రద్ధగా వినండి, పిల్లలు అల్లరి చేయొద్దు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామాన హృదయపూర్వక వందనాలండి. అందరికీ క్రిస్మస్ శుభాలు. నేను ఈ స్థలానికి రావడానికి కారణమైన ప్రసాదయ్య గారు వార్డెన్ గారికి హృదయపూర్వక వందనాలు. నన్ను ఫాలోఅప్ చేసి నాకు టచ్లో ఉన్నటువంటి బ్రదర్ లక్ష్మణ్ గారికి హృదయపూర్వక వందనాలు. గ్రీటింగ్స్ చెప్పి వెళ్ళిన దైవజనులు పాస్టర్ గారికి వందనాలు, సిఆర్ గారికి వందనాలు, సంఘ పెద్దలకు వందనాలు, అలాగే వేదికను అలంకరించిన గౌరవనీయులు సార్స్కి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. యూత్ క్రిస్మస్ జరుపుకున్నటువంటి యవనస్తులైన బిడ్డలందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, కొద్ది నిమిషాలు శ్రద్ధగా ఉంటే దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. క్రిస్మస్ అంటే చాలా అద్భుతంగా క్రైస్తవులైన వారందరూ ఆనందంగా చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి పండుగ ఇది. ప్రపంచంలో అత్యధిక జనాభా జరుపుకునేటువంటి పండుగ ఏదైనా ఉంది అని అంటే అది క్రిస్మస్ పండుగ మాత్రమే. అన్ని దేశాలలో కూడా జరుపుకుంటారు దీన్ని. అన్ని దేశాలలో, ఈ దేశంలో క్రిస్మస్ జరుపుకోరు అనడానికి వీలు లేదు ప్రియులారా. అలా క్రిస్మస్ జరుపుకోలేని దేశం ఏది కూడా లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో కూడా ఈ క్రిస్మస్ని జరుపుకుంటూ ఉన్నారు. కారణం, క్రిస్మస్ ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్ ఫెస్టివల్, క్రిస్మస్ ఈజ్ ఏ గ్లోబల్ ఫెస్టివల్ అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక మండలానికి, ఒక ప్రాంతానికి చెందిన ప్రజలు మాత్రమే జరుపుకునేటువంటి పండగ కాదు ఇది. ప్రపంచ ప్రజలందరూ జరుపుకునేటువంటి ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి దిగి వచ్చిన శుభదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆయనను ఆరాధించుకునేటువంటి ఒక మంచి సమయం క్రిస్మస్ వేడుక అన్నమాట. కాబట్టి ప్రియులారా, ఇది అలవోకగా ఆచరణగా చేసేటువంటి ఆరాధన కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చాడు, ఆయన రక్షకుడిగా వచ్చాడు అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. హిస్టారికల్ ఎవిడెన్సెస్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రియులారా, సీజర్ అగస్టస్ అనేటువంటి వ్యక్తి మరి 14వ అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి 14 సంవత్సరాలు వచ్చే వరకు ఆ కాలంలో రోమా సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు అని చరిత్ర తెలుపుతూ ఉంది. అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత అంటే 1820 సంవత్సరంలో జర్మన్ దేశానికి చెందినటువంటి రసన్ అనేటువంటి జియాలజిస్ట్, భూగర్భ శాస్త్రవేత్త ఏమి డిక్లరేషన్ ఇచ్చాడంటే ప్రియులారా, ఆ కురేనియా ప్యాలెస్ని తవ్వుతూ ఉన్నప్పుడు ఆ తవ్వకాలలో కొన్ని ప్రతులు, కొన్ని గ్రంథాలు బయటపడ్డాయి ప్రియులారా. ఆ యొక్క గ్రంథాలని లేదా బండిల్స్ని ఏమంటారు, బబేరస్ బండిల్ అంటారు. నైలు నది ఒడ్డున ఉన్నటువంటి ఒక రకమైన గడ్డి అది. ఆ గడ్డి మీద ఆనాడు జనాభా లెక్కలు రాసినట్లుగా ఆ కురేనియా ప్యాలెస్ని తవ్వుతూ ఉన్నప్పుడు ఆ తవ్వకాలలో ఈ బబేరస్ బండెల్ అనేటువంటి ఆ గ్రంథాలు బయటపడ్డాయి. అందులో ఇంచుమించుగా 42,33,000 మంది పేర్లు ఆ గ్రంథాలలో వ్రాయబడినట్లుగా
రసెన్ అనేటువంటి ఈ యొక్క జియాలజిస్ట్ తన యొక్క తన యొక్క పరిశోధనలో వెల్లడించాడు. తను తర్వాత ఏం చేశాడనంటే ఆ గ్రంథాలని, ఆ బబేరస్ బండెల్ని వెలకి తీసి చూస్తూ ఉన్నప్పుడు అందులో మరియా, యోసేపు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పేర్లు రాయబడి ఉండడానికి కూడా ఆయన గమనించాడు. ఆ విషయాన్ని ప్రపంచమంతటికీ ఆయన తెలియపరిచాడు, ప్రియులారా, తెలియపరిచాడు. కాబట్టి ఈ విధంగా అనేకమైనటువంటి హిస్టారికల్ ఎవిడెన్సెస్ అనేవి మరి యేసుక్రీస్తు ప్రభువారి జన్మాన్ని గురించి రాయబడ్డది. ప్రపంచంలో అత్యంత ప్రభావశీలులు ఎవరు, హూ ఈజ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని లండన్ యూనివర్సిటీ వారు ఒక రీసెర్చ్ చేశారు, ప్రియులారా. ఇంచుమించుగా 1500 మందిని సెలెక్ట్ చేశారు. అందులో 1500 మందిని సెలెక్ట్ చేస్తే అందులో ఆఖరిగా ఒక 50 మందిని తీసుకున్నారు. ఎలిమినేట్ చేస్తే 50 మంది వచ్చారు. 50 మంది లెక్కలోనికి వస్తే అందులో ఫస్ట్ 20 మందిని మరి మరొకసారి ఎలిమినేట్ చేసి తీసుకుంటే ఫస్ట్ 8 మందిలో రెండవ వాడు ఎవరు అనంటే నెపోలియన్ బోనాపార్టే. ఇతను ఒక మంచి కొటేషన్స్ ప్రపంచానికి అందించాడు. ఎంత ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా ఈ నెపోలియన్ బోనాపార్టే కొటేషన్ చెప్పకుండా తన ప్రసంగాన్ని ముగించాడు. మూడవది షేక్స్పియర్ వచ్చాడు. మెక్బర్త్ అనేటువంటి నవలను రాసినటువంటి షేక్స్పియర్ మనందరికీ బాగా తెలుసు. తర్వాత 4వది మహమ్మద్ ప్రవక్త. ఆయన ప్రవచనాలు ప్రపంచ ప్రజలందరినీ చాలా ప్రభావితం చేశాయి, ప్రియులరా. తర్వాత అబ్రహాం లింకన్, అమెరికా అధ్యక్షుడిగా ఆయన పనిచేశాడు. ఆయన ప్రసంగాలు, ఆయన మాటలు ప్రపంచ ప్రజలందరినీ ప్రభావితం చేశాయి. తర్వాత జార్జ్ వాషింగ్టన్, అమెరికా మొట్టమొదటి అధ్యక్షుడు, తన మాటల ప్రసంగాలు కూడా ప్రపంచ ప్రజలందరికీ చాలా మోటివేషనల్గా ఉన్నాయి. తర్వాత హిట్లర్ కూడా ఆ జాబితాలో ఉన్నాడు, ప్రియులారా. హిట్లర్ ఎందుకున్నాడు? ప్రజలను చంపేవాడు, మారణకాండను సృష్టించేవాడి పేరు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వారి జాబితాలో ఎందుకుంది అని ఆలోచన చేసినప్పుడు అతని ప్రసంగాలు ఆ రోజుల్లో, ఆనాటి కాలంలో ఉన్న యావత్ యువతని ప్రభావితం చేసినట్లుగా చూస్తూ ఉన్నాయి. ఈ విధంగా కొన్ని పేర్లు ఉన్నాయి. అయితే మొట్టమొదటి స్థానం ప్రభువైన యేసుక్రీస్తు వారికి లభించింది. హ్యాపీ క్రిస్మస్. కాబట్టి ప్రపంచంలో అత్యంత ప్రభావశీలమైనటువంటి వ్యక్తి ఎవరని లండన్ యూనివర్సిటీ వారు చేసిన ఆ రీసెర్చ్లో మొట్టమొదటి స్థానం మన ప్రభువైన యేసుక్రీస్తుకి లభించింది. కాబట్టి జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఏ కామన్ మ్యాన్, అన్ ఎక్స్ట్రార్డినరీ మ్యాన్. అసామాన్యమైనటువంటి వాడు సామాన్యుడిగా ఈ లోకానికి దిగి వచ్చిన దినాన్ని ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, ప్రియులారా. ప్రపంచంలో చాలా వింతలు ఉన్నాయి. అయితే మనం ఆలోచన చేస్తే 1960లో మొట్టమొదటిగా అమెరికా దేశం చంద్రమండలం మీదకి మానవుడు వెళ్ళేటువంటి ప్రయోగాన్ని చేయడంలో సక్సెస్ అయ్యింది మొట్టమొదటిసారిగా. దానికి సారథ్యం వహించినటువంటి వ్యక్తి ఎవరనంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి ఆ టీంకి సారథ్యాన్ని వహించాడు. అది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత అది అమెరికా దేశం ఆ మనిషిని చంద్రమండలం మీదకి పంపించడమే కాదు, ఒక చిన్న వాహనాన్ని కూడా నడిపేటువంటి ప్రయోగాన్ని చేసింది. ఆ టీంకి సారథ్యాన్ని వహించినటువంటి జేమ్స్ బి ఎర్విన్ అనేటువంటి శాస్త్రవేత్త కొద్ది సంవత్సరాల క్రితం గుంటూరు ఒక బహిరంగ కొన్ని లక్షల వేల మంది ప్రజల మధ్యలో సమావేశమై ఆ మీటింగ్కి వచ్చాడు, ప్రియులారా. అక్కడ అడుగుతూ ఉన్నారు, మీరు చంద్రమండలం మీదకు అడుగు పెట్టడమే కాదు, ఒక వాహనాన్ని కూడా మీరు నడిపొచ్చారు, మీ ఫీలింగ్ ఏంటి అని అడిగారు ఆ ప్రజలు. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి అని అంటే, ప్రియులారా, ఇదిగో మరి మనిషినైన నేను చంద్రమండలం మీద అడుగు పెట్టడం ఇదేమీ పెద్ద వింత కాదు, కానీ ద క్రియేటర్, సృష్టికర్త అయిన దేవుడు మనుషులను రక్షించడానికి ఈ లోకంలోనికి దిగి రావడమే అది గొప్ప వింత అని జేమ్స్ బి ఇర్విన్ తన యొక్క స్టేట్మెంట్లో వెల్లడి చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన జననం అసామాన్యమైనది, ప్రియులారా, అసామాన్యమైనది. ఆయన ఈ లోకంలో మనలందరినీ రక్షించడానికి దిగి వచ్చిన దేవుడు ఆయన. క్రిస్మస్ అంటే క్రైస్ట్ ప్లస్ మాస్,
క్రైస్ట్ ప్లస్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. మామూలుగా మనం పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు పుట్టెను, క్రీస్తు పుట్టుక అని మనం అనుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనకు అర్థమవడం కొరకు అలా వ్రాయబడ్డది, కానీ ఆయన పుట్టినవాడు కాదు, ఆయన ఆల్రెడీ ఉన్నవాడే, ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు ఆయన. అందుకని ఇంగ్లీష్ బైబిల్లో ఇలాగుంది, లాటిన్ భాషలో దానికి అర్థం ఏంటంటే ట్రెడు కేర్ అని అర్థం. దానికి ఇంగ్లీష్లో మీనింగ్ టు ట్రాన్స్ఫర్, బదిలీ అయ్యి వచ్చినవాడు, ఆల్రెడీ పరలోకంలో ఉన్నవాడు, తండ్రి దగ్గర ఉన్నవాడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు ఈ లోకంలో మనతో పాటు మనలాగా మనల్ని రక్షించడానికి శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇన్కార్నేషన్, శరీరాన్ని ధరించుకుని ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. దట్ ఈజ్ క్రిస్మస్. ఆల్రెడీ ఉన్నవాడు ఆయన. అందుకనే ఆయన అడిగారు, నీకు ఇంకా 50 సంవత్సరాలు లేవే, అబ్రహాము గురించి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావని. అబ్రహాము పుట్టక ముందే నేనున్నానన్నాడు ఆయన. శరీరధారిగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి దిగి వచ్చాడు. మన దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ వన్, తనకు తానుగా ఉన్నవాడు ఆయన. నెవర్ చేంజింగ్ వన్, మార్పు లేనివాడు. ఎవర్ లాస్టింగ్ వన్, నిత్యము నిలిచేటువంటి వాడు. ద రివెంటింగ్ వన్, తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఈయన అంత సాదాసీదా వ్యక్తిత్వాన్ని కలిగిన వాడు కాదు ప్రియులారా. కాబట్టి ఈ క్రిస్మస్ని ఇంత ఆనందంగా ప్రపంచంలోని ప్రజలందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అంటే కారణం అది కేవలం యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విశేషం ప్రియులారా. చూడండి ప్రియులారా, చైనా ఒక బులెటిన్ రిలీజ్ చేసింది కొన్ని సంవత్సరాల క్రితం. ప్రపంచంలో ఏ పండగకి కూడా లేనటువంటి వస్తువులని కేవలం క్రిస్మస్ పండగకి మాత్రమే తయారు చేయబడుతున్నాయంట. ఆ బులెటిన్లో చైనా ప్రకటించింది. ఇంచుమించుగా 247 వస్తువులు క్రిస్మస్ పండగ కొరకు తయారు చేయబడుతున్నాయంట. క్రిస్మస్ కార్డ్, క్రిస్మస్ గ్రీటింగ్, క్రిస్మస్ బెల్, క్రిస్మస్ ట్రీ, ఇలాంటి ఇంకా నేను చెప్పలేని, మనం ఊహించలేని అనేకమైన వస్తువులు క్రిస్మస్ పండుగ కొరకు తయారు చేయబడుతూ ఉన్నాయి. అంటే ఎంత గొప్ప క్రిస్మస్ ఆరాధన మనం చేస్తూ ఉన్నామో ఆలోచన చేయాలి ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గురించి మనల్ని ఎవరైనా అడిగితే ఇంత హిస్టారికల్ ఎవిడెన్స్, చారిత్రకమైన ఆధారాలతో మన ప్రభువుని మనం నిరూపించవచ్చు. మహాత్మా గాంధీ ఇలాగంటూ ఉన్నాడు, ఇదిగో యేసుక్రీస్తు లాంటి మనిషి నేను చూడలేదు. మనుషుల యొక్క పాపముల నుండి విడిపించడానికి ఆయన చేసిన శిలువ యాగం చాలా గొప్పది. అలాంటి త్యాగాన్ని చేసిన వాడు ఎవడూ లేడని మహాత్మా గాంధీ చెప్పాడు. స్వామి వివేకానంద ఎలా అంటూ ఉన్నాడు, నేనే గనక యేసుక్రీస్తు ప్రభు వారు జీవించున్నటువంటి దినాలలో ఆ పాలస్తీనా దేశంలో పుట్టి ఉంటే నా గుండెలో ఉన్న రక్తాన్ని బయటకు తీసి ఆయన పాదాలు కడిగి ఉండేవాడిని అని స్వామి వివేకానంద చెప్పాడు ప్రియులారా. కాబట్టి గొప్ప గొప్ప వ్యక్తులే గొప్పవాడైన మన యేసుని గురించి చాలా గొప్ప మాటలు పలికారు అని అంటే ఈయన నిజమైన దేవుడు. ఆ విషయాన్ని ప్రపంచానికి మనం తెలియపరచవలసిన వారమే ఉన్నాం ప్రియులారా. ఎంఎం కీరవాణి ఇలా అంటూ ఉన్నాడు, ఎదుట మనిషిని రక్షించడానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేని వ్యక్తిని, దేవుణ్ణి ఈ లోకంలో నేను ఎవరినీ చూడలేదు, ఒక్క యేసుక్రీస్తుని తప్ప అని ఎంఎం కీరవాణి తన మాటల్లో చెబుతూ ఉన్నాడు. ఆయన కూడా ప్రభుని నమ్ముకున్నాడు ప్రియులారా. కాబట్టి అందరూ కూడా చాలా గొప్ప స్టేట్మెంటు ప్రభువుని గురించి ఇస్తూ ఉన్నారు. ఈ రాత్రి దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, మనం దేవుని గురించి ఇస్తున్న సాక్ష్యం ఏమిటి? మనము మన దేవుని గురించి ఏం చెప్పగలుగుతూ ఉన్నాం? మనకు రక్షణనిచ్చిన ఈ రక్షకుడిని గురించి మనం ఇచ్చే సాక్ష్యం ఏమిటి? ఈ రాత్రి ఆలోచించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈయన జననాన్ని అసలు మరి పురుటి శాస్త్రం, ప్రసూతి సూత్రాలు అసలు యాక్సెప్ట్ చేయవు కదండి. ఈయన యేసుక్రీస్తు ప్రభు జననాన్ని అసలు పురుటి శాస్త్రం, ప్రసూతి సూత్రాలు యాక్సెప్ట్ చేయవు. బియాండ్ 2023 years there was a boy born contrary to the gynec science కదండి. పురుటి సూత్రాలు, ప్రసూతి శాస్త్రం ఆయన జన్మాన్ని అంగీకరించదు. ఎవరు అంగీకరిస్తారు చెప్పండి? పురుషుని ప్రమేయం లేకుండా నేను పుట్టాను, లేదా పురుషుని ప్రమేయం లేకుండా నేను గర్భాన్ని ధరించానంటే ఏ స్త్రీని ఈ లోకం అంగీకరిస్తుంది చెప్పండి?
ఆలోచన చేయాలి ఈ రాత్రి మీరు. పురుషుని ప్రమేయం లేదు, నాకు వివాహం కాలేదు, అయినా నేను గర్భవతిని అని అంటే అసలు లోకం ఎలా అంగీకరిస్తుంది? కానీ పురిటి సూత్రాలకు, ప్రసూతి శాస్త్రానికి విరుద్ధంగా ఆయన ఈ లోకంలో జన్మించాడు ప్రియులారా. అందుకనే ఇంత గొప్ప క్రిస్మస్ ఆరాధనని మనం చేసుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి దేవుని సన్నిధానం ముందు నిలిచిన మనం ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని చారిత్రక ఆధారాలతో కూడిన ఆయన జననాన్ని ఈ లోకానికి ప్రకటించవలసిన బాధ్యత, వివరించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది, మనందరి మీద ఉంది ప్రియులారా. ఇవన్నీ హిస్టారికల్ ఎవిడెన్సెస్ అన్నమాట. అయితే దేవుడి రాత్రి పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాట చదివి నేను దేవుని వాక్యాన్ని ముందుకు నేను తీసుకుని వెళ్తాను. లోకాసువార్త 1వ అధ్యాయం 31, 32. లోకాసువార్త 1వ అధ్యాయం 31, 32. దూత మరియా, భయపడకుము, దేవుని వలన కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును అని వ్రాయబడ్డది ప్రియులారా. చూడండి, మనము ఎవరికి పుడతామో తెలియదు, ఎక్కడ పుడతామో తెలియదు, ఏ గ్రామంలో పుడతామో తెలియదు, మనం పుట్టినప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, అసలు మన తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియదు, ఏం పేరు పెడతారో తెలియదు, అసలు ఆ పేరు పెట్టుకున్న మనం ఎలా జీవిస్తామో కూడా మనకు తెలియదు. ఇది మనుష్యులమైన మన యొక్క జన్మలో ఉన్నటువంటి రహస్యాలు ఇవి. మనం పుట్టిన తర్వాత మనకు తెలిసింది, మనం ఈ లోకానికి వచ్చిన తర్వాత మనకు తెలుసు మన తల్లిదండ్రులు ఎవరు, మనం చదువుకున్న తర్వాత తెలుసు మనం జన్మించిన గ్రామం. కానీ మనుషులందరికీ భిన్నంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి జన్మం జరిగిందనడానికి రుజువులు ఇవే ప్రియులారా. ఆయన ఎక్కడ పుడతాడో వ్రాయబడింది. కొన్ని సంవత్సరాల క్రితమే ప్రవక్తల ద్వారా దేవుడు రాయించి ఉంచాడు ఆయన ఎక్కడ పుడతాడో, ఎలాగ పుడతాడో, ఆయన పుట్టినప్పుడు జరిగేటువంటి మార్పులేంటో, జరిగేటువంటి సందర్భాలేంటో, ఆయనకు పెట్టే పేరేంటో, ఆయన ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడో, ఇవన్నీ కూడా వ్రాయబడ్డాయి. అసలు అలాగూ ఈ లోకంలో జన్మించక ముందు తన హిస్టరీ వ్రాయబడిన మరి సందర్భాలు ఏ వ్యక్తికి లేవు, ప్రపంచంలో ఏ వ్యక్తికి లేవు. పుట్టిన తర్వాత రాసుకున్నాం, పుట్టిన తర్వాత చెప్పుకుంటూ ఉన్నాం, పుట్టిన తర్వాత అనుకుంటున్నారు మన కోసం. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయనకు మాత్రమే చెందింది, ఆయనే జన్మానికి మాత్రమే చెందింది. అది ఈ లోకంలో ఎవరికి సంబంధించిన విషయం కాదు ప్రియులారా. కాబట్టి ఆయన ఈ లోకానికి రావడానికి ఒక స్త్రీ యొక్క గర్భము ఆయనకి అవసరమైంది. ఆయన లోకంలో జన్మించడానికి, రావడానికి ఒక స్త్రీ యొక్క గర్భం ఆయనకు అవసరమైంది. అందుకు పర్మిషన్ తీసుకుంటూ ఉన్నాడు. అందుకు ఒక దూతని మరియ దగ్గరికి పంపించాడు. ఆ దూత వచ్చి ఎలా అంటుంది, దూత మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావు. నెంబర్ 1, నువ్వు భయపడకు, నువ్వు అసలు సందేహపడకు, నీవు భయపడకు, నీవు దేవుని వలన కృప పొందావు మరియా, ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును అని వ్రాయబడ్డది. నిజంగా ఆ దూత వచ్చి ఏం చెప్తుందంటే, నువ్వు భయపడకు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, నీ గర్భాన్ని ఒక శిశువు పుడతాడు, ఆయనకి యేసు అని పేరు పెడతావు నువ్వు. రెండవది, ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడతాడు అని దూత ద్వారా ఆ మరియకి దేవుడు చెప్పిస్తూ ఉన్నాడు ప్రియులారా. అంటే నీ గర్భాన్న పుట్టేటువంటి బాలుడి యొక్క పేరేంటో దూత చేత దేవుడు చెప్పిస్తూ ఉన్నాడు. అలాగే అతను లేదా శిశువు ఎంత గొప్పవాడు అవుతాడో కూడా దేవుడు చెప్పిస్తూ ఉన్నాడు. ఇది ఎంత ఆశ్చర్యం కదండి, ఎంత ఆశ్చర్యం ఇది. ఆయన ఎటువంటి నామాన్ని కలిగి ఉంటాడు, రెండవది ఆయన ఎంత గొప్పవాడో, ఈ 2 విషయాలు చెప్పి నా వర్తమానాన్ని నేను ముగిస్తాను. నెంబర్ 1 ఏంటంటే నేమ్, పేరు గురించి దూత ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతావు. పేరులో ఏముంది అని మనం అనుకుంటాం కదండి, పేరులోనే అంతా ఉంది కదా. మనుషుల పేర్లు, మన పేర్లు మనం చూసామనుకోండి చాలా విచిత్రంగా ఉంటాయి. సదానందరావు అని పేరు పెట్టుకుంటారు, అంటే సదాకాలం
ఆనందించేవాడు అని అర్థం. ఒక గంట కంటే ఎక్కువ ఆనందంగా ఉన్నాడు కదండి. సంతోష్ కుమార్ అని పేరు పెట్టుకుంటారు, జీవితంలో సంతోషమే ఉండదు కదండి. రూతు అని పేరు పెట్టుకుంటారు. దయచేసి ఈ పేర్లు నన్ను క్షమించండి, మీకు అర్థం అవడం కొరకు నేను ఇలా చెప్తాను. రూతు అని పేరు పెట్టుకుంటారు. రూతు ఏమని చెప్పిందండి? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ చేస్తే అక్కడ చేస్తాను అంది. ఇప్పుడు అంటారండి, రూతు అని పేరు పెట్టుకున్న కోడళ్ళు తమ అత్తగారితో రూతులాగా చెప్పగలుగుతారా? లేదు. సువార్తమ్మ అని పేరు పెట్టుకుంటారు. అసలు సువార్త చెప్పడమే రాదు నీకు. నీ జీవితంలో ఎప్పుడు ఒక కరపత్రాన్ని పంచిన దాఖలాలు లేవు. నువ్వు పొందుకున్న రక్షణ భాగ్యాన్ని ఏనాడు ఒక వ్యక్తికైనా చెప్పిన సందర్భాలు కూడా లేవు. నీ పేరు సువార్తమ్మ. ఆలోచన చేయండి. అంటే మనుషులమైన మన పేర్లు ఒకలాగా ఉంటాయి, మన స్వభావాలు వేరు. మన పేర్లు వేరు, స్వభావాలు వేరు. మన పేర్లు వేరు, మన గుణాలు వేరు. మన పేర్లు వేరు, మన జీవితాలు వేరు. మన పేర్లు వేరు, మన యొక్క ప్రవర్తన వేరు. దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ అవర్ లైఫ్ అండ్ అవర్ నేమ్. మన జీవితానికి మన ప్రవర్తనకి సంబంధమే ఉండదు. ఇది మనుషులమైన మనము కలిగి ఉన్న పేర్లు. కానీ 2023 సంవత్సరాల క్రితం బెత్లెహేమ్ అనే కుగ్రామంలో జన్మించిన, ఈ లోకానికి రక్షించడానికి దిగి వచ్చిన యేసు అని పేరు కలిగిన ఈ వ్యక్తి మనలాంటి వ్యక్తి కాదు ప్రియులారా, మనలాంటి వ్యక్తి కాదు. కారణం, యేసు అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే రక్షకుడు, అభిషక్తుడు అని అర్థం. జీసస్ సేవియర్ అని అర్థం. ఎందుకనంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను అని వ్రాయబడ్డది కదండి. యేసు అంటే రక్షించేవాడని అర్థం. నిజముగా రక్షకుడు ఆయన. ఆయన పేరులో ఆయన పేరుకున్న అర్థాన్ని తూచా తప్పకుండా 100% నెరవేర్చడానికి ఆయన లోకానికి వచ్చాడు. అయితే ఎక్కడి నుండి రక్షించాలండి? అమ్మ కొద్ది నిమిషాలు నా మాటలు వినాలి. యేసు అనగా రక్షించువాడు. జీసస్ ఈజ్ ఎ సేవియర్. ఆయన కలిగి ఉన్న పేరుకు అర్థం రక్షించువాడు అని అర్థం. నిజంగా రక్షించాడా ఈ దేవుడు? నిజంగా రక్షించాడా ఈ యేసు అని ఆలోచన చేస్తే నిజంగానే రక్షించాడు ఆయన. దేని నుండి, ఎవరిని రక్షించాడు అని అంటే ఆయన పాపము నుండి మనలని రక్షించాడు ప్రియులారా. సాల్వేషన్ ఫ్రమ్ సిన్, పాపము నుండి రక్షించడానికి ఆయన లోకానికి దిగి వచ్చాడు కదండి. మనం చూడండి, మనుషులమైన మనము పరిశుద్ధంగా ఉండడం చాలా అసంభవం. మన యొక్క జన్మలోనే, మన యొక్క తలంపుల్లోనే, మన యొక్క జన్మతః మనము పాపులమే. అందుకని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, మనుషులందరూ పాపము చేసి ఉన్నారు, పాపులను వ్రాయబడ్డది. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అన్యజనులు దేవుని ఎరిగిన వారు ఏమంటారంటే, ఈ క్రైస్తవులకు కానీ క్రైస్తవ బోధకులకు కానీ అసలు వేరే పని ఏమీ ఉండదండి. వారు మాట్లాడితే పాపులు, మా దేవుడు పరిశుద్ధుడు. వారు మాట్లాడితే లోకంలో ఉన్న మనుషులందరూ పాపులే అని అంటారు. పాపులు పాపము, పాపులు పాపము అనే మాటలు తప్ప అసలు ఈ క్రైస్తవులకు కానీ క్రైస్తవ బోధకులకు కానీ అసలు వేరే మాట రాదని చెప్తూ ఉంటారు. ఇలాంటి ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడైనా సువార్త ప్రకటిస్తే, ఈ యేసుని గురించి చెబితే, కరపత్రాలు పంచిపెడితే, నూతన నిబంధన గ్రంథాలు పంచిపెడుతూ ఉంటే, నీ సాక్ష్యాన్ని ఎవరికైనా చెబుతూ ఉంటే నీకు ఎదురవుతుంది ఈ ప్రశ్న. నువ్వేం చేయవు కదా, హ్యాపీగా తింటావు, హ్యాపీగా ఇంట్లో ఉంటావు, అఫీషియల్గా చర్చకు వచ్చి తిరిగి వెళ్ళిపోతావు. నీకు దేంతో సంబంధం? ఇంకా నువ్వు ఎప్పుడైనా సువార్త ప్రకటిస్తే నీకు ఈ క్వశ్చన్ వస్తుంది. ఏంటో తెలుసా? మీరు అందరూ పాపులు 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 అని అంటారు. అసలు ఎందుకు అంటారనే ప్రశ్న మనకు రావాలంటే మనం స్వార్థ ప్రకటించాలి. అప్పుడు మనకి ఆ క్వశ్చన్ వస్తుంది. అప్పుడు మనం ఏం చెప్పాలి? ఏం చెప్తాం చెప్పండి? మనమే అని అనుకుంటుంది ఈ అన్య జనాంగం. ఈ రాత్రి దేవుని మాటలు చెప్పాలని ఆశ కలిగిన మీకు నేను ఒక మాట చెప్తూ ఉన్నాను. ఇదిగో, మేమే పాపులము, మేమే దోషులము, లేదా మా దేవుడే పరిశుద్ధుడు, లోకంలోని మనుషులందరూ పాపులని మేము చెప్పడం లేదు. మరి మీరు కూడా చెబుతూ ఉన్నారని చెప్పాలి. అలా చెప్పాలంటే వారు ఏం ప్రార్థన చేస్తున్నారో మనకు తెలియాలి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? ఉదయ కాలమే లేచి సంధ్యావందనం చేయడానికి ఒక ఏటిలోనికి, ఒక కాలువలోనికి, ఒక గోదావరి నదిలోనికి వెళ్ళి పాపోహం పాపకర్మ, పాపోహం పాప సంభవ, కృపయే దేవ, శరణాగత వచ్చల అని వారు సంధ్యావందనం చేసి దోశలతో నీళ్ళు తీసి ఇలా పైకి వేసుకుంటారు.
దానికి అర్థం ఏంటో తెలుసా? పాపములో పుట్టాము ఓ దేవా, పాపములో పెరిగాము ఓ దేవా, మా జీవితం అంతా పాపమే, మమ్మల్ని రక్షించు ఓ దేవుడా అని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే ఆలోచన చేయండి, వారు కూడా పాపులు అంటున్నారు, మనము కూడా పాపులమే అంటూ ఉన్నాం. అందుకని దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. సాల్వేషన్ ఫ్రమ్ సిన్, యేసు అని పేరు కలిగిన ఈ రక్షకుడు రక్షించడానికి వచ్చాడు. ఎక్కడి నుండి? పాపము నుండి రక్షించడానికి వచ్చాడు. మనుషులందరూ పాపులే. హైందవ సహోదరులు, అన్యులు ప్రార్థన చేసిన పాపులు అంటూ ఉన్నారు. మనము కూడా పాపులమే, పాపము నుండి రక్షించేవాడిని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరు చేసినా కూడా అదే ప్రార్థన అండి. రోగమే ఎప్పుడైనా కదండి. ఒరే నువ్వు చచ్చిపోతారని చెవిలో చెప్పినా ఒకటే, నీ పని అయిపోయిందని గట్టిగా అరిచినా ఒకటే కదండి. రోగమే, నీ చెవిలో చెప్పినా, మైక్లో చెప్పినా, నీకు ఒక్కడికే చెప్పినా, నీ ఇంటి వారిని పిలిచి చెప్పినా నీ జబ్బే. కాబట్టి పాపము ఎల్లప్పుడూ పాపమే. ఆ పాపముల నుండి మనలను రక్షించడానికి, యావత్ ప్రపంచాన్ని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రక్షకుడిగా దిగి వచ్చాడు. పాపముతోనే పుట్టాము, పాపముతోనే పెరుగుతూ ఉన్నాం, పాపములోనే మనం బ్రతుకుతూ ఉన్నాం ప్రియులారా కదండి. పాపాన్ని నేర్చుకోమని ఎవరు చెప్పవసరం లేదు, వినాలి. పాపము నేర్చుకోమని ఎవరు చెప్పవసరం లేదు కదండి. ఈ సిద్ధాంతంలో కానీ మా రావులపాలెం సైడ్ ఇచ్చామనుకోండి, కొన్ని సెంటర్స్ ఉంటాయి. ఇక్కడ కంప్యూటర్ నేర్పించబడును, ఇక్కడ ఎంబ్రాయిడింగ్ నేర్పించబడును, ఇక్కడ స్టిచ్చింగ్ నేర్పించబడును, ఇక్కడ చేనేత మరి పని చేయడం నేర్పించబడును, ఇక్కడ టైలరింగ్ నేర్పించబడును, ఇక్కడ డ్రైవింగ్ నేర్పించబడును అని ఇలాంటి చాలా శిక్షణ కేంద్రాలు ఉంటాయి. కానీ ఇక్కడ పాపము నేర్పించబడును అనే బోర్డు ఎక్కడైనా చూసారండి? ఎవరైనా చూస్తే హ్యాండ్ రైజ్ చేయండి. ఇక్కడ దొంగతనాలు నేర్పించబడును, ఇక్కడ అబద్ధాలు నేర్పించబడును, ఇక్కడ ఎదుటివారిని దూషించడం నేర్పించబడును, ఇక్కడ పగ ఎలా పెంచుకోవాలో నేర్పించబడును అనే బోర్డు ఎవరైనా చూసారా? నో, ఈ బోర్డు ఎక్కడా కూడా మనకు కనిపించదు. కారణం, పాపాన్ని ఎవరికి నేర్పించవలసిన అవసరం లేదు. కారణం, మనమందరం పాపులమే. మన జన్మ, మన కర్మ, మన జీవితం, మన ఆలోచన, మన ప్రవర్తన, మనం చేస్తున్న కార్యాలన్నీ పాపమే. అందుకని పాపాన్ని ఎవరు నేర్పించరు. చిన్న పిల్లలు పాపాన్ని చాలా సులువుగా చేస్తూ ఉన్నారు కదండి. కారణం, మనం పాపములో పుట్టాము, పాపములో పెరుగుతూ ఉన్నాం. పాపాన్ని ఎవడు నేర్పించవలసిన అవసరం లేదు. అలాంటి మనలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. రెండవది, లోకము నుండి రక్షించడానికి వచ్చాడు. సాల్వేషన్ ఫ్రమ్ ఓల్డినెస్. యేసు అని పేరు కలిగిన ఈ రక్షకుడు అసలు ఆయన చేసిన కార్యాలు ఏమిటి అని అంటే, రక్షించడానికి దిగి వచ్చాడు. ఎక్కడి నుండి? పాపము నుండి. నెంబర్ 1 సాల్వేషన్ ఫ్రమ్ సిన్. రెండవది సాల్వేషన్ ఫ్రమ్ ఓల్డినెస్, లోకము నుండి. లోకంలో ఏముందండి మనకు బాగా తెలుసు కదా. లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మమే అని దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. శరీరాశ, ద లస్ట్ ఆఫ్ ఫ్లెష్ అని రాయబడ్డది. ఈ రోజున యవనస్తులైన బిడ్డలు, చిన్న బిడ్డలు కూడా అనేకమైనటువంటి యావిగేషన్స్కి, చెడు ప్రభావాలకి, చెడు వ్యసనాలకి లోనై వారి యొక్క అమూల్యమైన, శ్రేష్టమైన, దేవుడిచ్చిన పరిశుద్ధమైన దేహాలని పాడు చేసుకుంటూ ఉన్నారు. లోకంలోని సరదాలు, సుఖాలకు అలవాటు పడి వారి దేహాన్ని అప్పగించుకుని శరీరాశలకు లోనై లోకములోనే నశించిపోతూ ఉన్నారు ప్రియులారా. ఇదిగో దేవుడు ఈ రాత్రి లోకములో నుండి మనల్ని రక్షించడానికి వచ్చాడు. అనగా లోకములో ఉన్న శరీరాశ నుండి, ద లస్ట్ ఆఫ్ ఫ్లెష్, లోకములో ఉన్న నేత్రాశ, ద లస్ట్ ఆఫ్ ఐస్, లోకములో ఉన్న జీవపు డంబం, ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఈ మూడింటి నుండి ప్రభు రక్షించడానికి వచ్చాడు. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రోవ చూపించలేడు కదండి. అలా నడిపించడానికి, అలా త్రోవ చూపించడానికి ప్రయత్నం చేస్తే వారిద్దరూ కూడా గుంటలో పడే ప్రమాదం ఉంది. మరి ఎవరు రక్షిస్తారు లోకము నుండి? లోకాన్ని జయించిన వాడే లోకం నుండి రక్షించగలగాలి. ఆయన జయించాడు కదండి. కొండ శిఖరం దగ్గరికి తీసుకెళ్ళింది అపవాది. అక్కడ ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవపు డంబాన్ని ఆయనకు చూపించి శోధించడం మొదలుపెట్టింది. ఆ మూడింటిని ప్రభు జయించాడు అని రాయబడ్డది లోకాసువార్త 4వ అధ్యాయంలో కదండి. రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నాడు. మరి అతనికి నమస్కారం చేయమన్నాడు. ఈ లోక రాజ్యాలన్నీ చూపించి
వాటన్నిటినీ నీకు బహుమానంగా ఇస్తానన్నాడు. ప్రభు ఏమాత్రము వాటికి లోబడలేదు, వాటికి ఆయన లొంగిపోలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకము నుండి మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఎందుకంటే లోకములో ఉన్న శరీరాశను, లోకములో ఉన్న నేత్రాశను, లోకములో ఉన్న జీవపు డంబాన్ని, ఈ మూడింటిని ఆయనే జయించాడు. ఆయన జయించిన వాడు కనుకనే ఆయనే మనలను వాటి నుండి రక్షించగలడు. ఇదే నాన్న ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలకు లోనే అమూల్యమైన శ్రేష్టమైన జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు ప్రియులారా. తమిళనాడులో ఒక స్కూల్లో 8th, 9th, 10th క్లాస్ పిల్లల్ని ఒక టీచర్ అనుమానం వచ్చి వాళ్ళని బయటికి వెళ్ళమని వాళ్ళ బ్యాగులు చెక్ చేస్తే వాళ్ళ బ్యాగ్స్లో ఉన్నవి ఏంటో తెలుసా ప్రియులారా? సిగరెట్స్ ఉన్నాయి, డ్రింక్ బాటిల్లో వాళ్ళు మద్యాన్ని కలుపుకున్నారు, మందుని, లైటర్స్ ఉన్నాయి సిగరెట్లు వెలిగించుకోవడానికి, డ్రగ్స్ ఉన్నాయి వారి బ్యాగుల్లో. ఆ టీచర్ షాక్ అయింది ప్రియులారా. స్కూల్ బ్యాగుల్లో 8th, 9th, 10th చదువుతున్న పిల్లల స్కూల్ బ్యాగుల్లో కనిపిస్తున్నాయి ఇవన్నీ. శరీరాశకు లోనైపోయారు ప్రియులారా. మొబైల్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నటువంటి దేశంలో మరి 2వ స్థానం భారతదేశానికి ఉంది ప్రియులారా. 2022లో చేసిన ఈ డేటా ప్రకారం నికో పార్ట్నర్స్ అనేటువంటి వ్యక్తులు ఈ డేటా కలెక్ట్ చేశారనమాట. మొబైల్ గేమింగ్ ఆడేటువంటి దేశంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. కంప్యూటర్ గేమింగ్లో భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఈ రోజున మన పిల్లలు, ఈ రోజున మన కుటుంబంలో ఉన్న బిడ్డలు వాటికే ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు. కారణం శరీరాశ, కారణం నేత్రాశ, కారణం జీవపు డంబం ప్రియులారా. యవనస్తులైన బిడ్డలకి రాత్రి నేను చెబుతున్నటువంటి మాట ఏమిటి అనంటే, మీ దేహాలన్నీ పరిశుద్ధంగా ఉంచుకోండి. శరీరాశలను జయించలేకపోతే సంసోనులాగా పతనమైపోతావు, జాగ్రత్త. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కు నమ్మేసుకుని ఆకలిని తట్టుకోలేక దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. శరీరాశలను జయించలేక దేవుడిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు సంసోన్. ఈ రాత్రి యవనస్తులైన బిడ్డలకి నేను చెబుతూ ఉన్నాను, మీ యవన ప్రాయంలో దేవునికి మీ శరీరాల్ని అప్పగించుకోండి. ప్రేమ పేరుతో మాయలో పడి మోసపోకండి. ఈ లోకం ఒక రంగుల వలయం, నిన్ను ఆకర్షిస్తూనే ఉంటుంది. దానికి నీవు లోబడకూడదు ప్రియులారా. మే నెలలో ఒక ఇన్సిడెంట్ జరిగింది భారతదేశంలో, ఢిల్లీలో. అఫ్తాబ్, శ్రద్ధ అనేటువంటి ఇద్దరు ప్రేమికులు వారు ఢిల్లీలో ఒక ఇంటిలో ఉన్నారు. తల్లిదండ్రులకి తెలిసింది వారు ప్రేమించుకుంటున్నారని, వారు విడదీస్తారేమోనని ఢిల్లీ వచ్చారు. ఆ ఒక రూమ్లో, ఒక హౌస్లో వారు ఉంటూ ఉన్నారు. ఏం జరిగిందో తెలీదు. పెళ్లి చేసుకోమని అడిగిందేమో, నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని అడిగిందేమో, మీ తల్లిదండ్రులు ఒప్పించని అడిగిందేమో. ఏం చేశాడో తెలుసా ప్రియులరా? 35 ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాడు. 18 రోజులు స్టోర్ చేసి రోజుకొక భాగాన్ని బ్యాగ్లో పట్టుకెళ్ళి 18 రోజులు రోజుకొక భాగాన్ని పట్టుకెళ్ళి బయట పడేశాడు ప్రియులారా. ప్రేమించిన వాడే తన ప్రేయసిని 35 ముక్కలు చేశాడు. యూట్యూబ్లో సెర్చ్ చేయండి మీరు కావాలితే. అఫ్తాబ్, శ్రద్ధ అనే ప్రేమికులని ఈ అఫ్తాబ్ అనేటువంటి వాడు తన ప్రియురాలను కూడా కనికరం లేకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాడు 18 రోజులు. అసలు ఆ ఫ్రిడ్జ్లో ఆమె శరీర భాగాలు ఉండగానే బిర్యానీ తీసుకుని తింటున్నాడట. ఎంత ఆనందం, రాక్షసానందం అది కదండి. నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఒకవేళ శరీరాశలను జయించలేని స్థితిలో నీవు ఉంటే పాపంలోనికి వెళ్ళిపోతావు. ఆ పాపం నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉంది. నీ కుటుంబానికి, నీ దేవునికి, నీ సంఘానికి, నీ సహవాసానికి నిన్ను ఖచ్చితంగా దూరం చేస్తూ ఉంది. వాడు ఏం సెర్చ్ చేశాడంటే, నరికేసి ప్లాన్ చేసుకుంటాడు కదండి. వాడు గూగుల్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసిన సమాచారం ఏంటంటే, వాడు గూగుల్లో ఏం సెర్చ్ చేశాడు అని అంటే, హౌ టు కట్ ద హ్యూమన్ బాడీ, మానవ శరీరాన్ని ఎలాగ ముక్కలుగా కత్తిరించాలి అని గూగుల్లో సెర్చ్ చేశాడంటే ఇంటర్నెట్లో. రెండవది, రక్తం అయిపోతుంది కదా అలాగా కట్ చేసేసిన తర్వాత, ఆ ఫ్లోర్ మీద ఉన్న బ్లడ్ని హౌ టు క్లీన్ బ్లడ్ ఆన్ ఫ్లోర్,
నేల మీద పడిపోయిన రక్తాన్ని ఎలా శుద్ధి చేయాలి, ఏ కెమికల్స్ వాడాలి, ఏ పెర్ఫ్యూమ్స్ వాడితే ఆ రక్తం యొక్క మరకలు పోతాయి అని సెర్చ్ చేశాడంట. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసిన సమాచారం. వాళ్ళు ఆ డేటాని కోర్టుకి సమర్పించారు. ప్రియులారా, ఈ రోజున గూగుల్లో సెర్చ్ చేస్తున్న విషయాలు, యవనస్తులైన బిడ్డలు యూట్యూబ్లో చూస్తున్న విషయాలు ఈ శరీరాశలు కాదా, ఈ నేత్రాశలు కాదా, ఈ జీవపు డంబాలు కాదా అని నేను అడుగుతూ ఉన్నా. ఆలోచన చేయండి. యూత్ క్రిస్మస్ ఇంత హ్యాపీగా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు, రైటే. కానీ మీరు శరీరాశకి, నేత్రాశకి, జీవపు డంబానికి లోనవ్వకుండా మీ శరీరాలను కాపాడుకోగలుగుతూ ఉన్నారా? లోకములో నుండి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. లోకములో ఉన్న శరీరాశ, లోకములో ఉన్న నేత్రాశ, లోకములో ఉన్న జీవపు డంబం, ఈ మూడిటి నుండి ఆయన మాత్రమే రక్షించగలడు. ఆయన మాత్రమే రక్షించగలడు ప్రియులారా. కాబట్టి ఇదిగో దూత, నీవు వచ్చి, మరియా నీవు భయపడకు, నీవు గర్భమును ధరించి ఒక కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. యేసు అనగా రక్షకుడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇంకా ఎక్కడి నుండి రక్షిస్తాడు? నెంబర్ 1, సాల్వేషన్ ఫ్రమ్ సిన్, పాపము నుండి రక్షిస్తాడు. రెండవది సాల్వేషన్ ఫ్రమ్ ఓల్డీనెస్, లోకతత్వము నుండి ఆయన రక్షిస్తాడు ప్రియులారా. రెండవ మాట దూత మరియతో చెప్తున్న మాట ఏంటి అనంటే, ఇదిగో ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ఫస్ట్ది నేమ్ గురించి చెప్పాడు. రెండవది గ్రేట్నెస్ అంటే గొప్పతనాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఆయన సుగుణాన్ని గురించి చెప్తున్నాడు దూత. ఆయన గొప్పవాడు అవుతాడు. ఏ విషయంలో గొప్పవాడండి యేసు? నేను ముగించబోతూ ఉన్నాను. అసలు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడని దూత ప్రత్యక్షంగా మరియకు చెబుతూ ఉంది. ఆయన ఏ విషయంలో గొప్పవాడు? నేను ఇలా ధ్యానం చేసి చెప్తూ ఉన్నాను. ఆయన ప్రేమించడంలో గొప్పవాడు. హీ ఈజ్ గ్రేట్ ఎట్ లవింగ్. ఆయన ప్రేమించడంలో గొప్పవాడండి. ఆయన ప్రేమించడంలో ఆయనకి తిరిగే లేదు. అసలు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వ్రాయబడ్డది. మనం ప్రేమిస్తే ఆయన తిరిగి ప్రేమించలేదు. మనుషులమైన మనం ఏం చేస్తామంటే, ప్రేమిస్తే ప్రేమిస్తాం, ఇస్తే తిరిగిస్తాం, వస్తే తిరిగి వెళ్తాం, ఇస్తే తిరిగిస్తాం కదండి. మాట్లాడితే తిరిగి మాట్లాడతాం, ఏదైనా గిఫ్ట్ ఇస్తే తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. దట్స్ అవర్ లవ్. ఇది మన ప్రేమ. లాభాన్ని ఆశించి, ప్రతిఫలాన్ని అపేక్షించి మనం చూపిస్తాం మన ప్రేమది. దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఇదిగో దూత అంటూ ఉంది మరియతో, ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనపడతాడు. ఏ విషయంలో గొప్పవాడు అంటే, ఆయన ప్రేమించడంలో గొప్పవాడు. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, మనము ఆయనను ప్రేమించితమని కాదు, ఆయనే మొదటిగా మనలను ప్రేమించెను అని వ్రాయబడ్డది పరిశుద్ధ గ్రంథంలో. అందుకే ఒక భక్తుడు ఇలా పాడుతూ ఉన్నాడు, నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఇదిగో పాపము చేత పట్టబడిన స్త్రీని అమ్మ అని పిలిచిన వాడు ఎవడున్నాడండి ఈ లోకంలో? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని పట్టుకుని అమ్మ అని పిలిచేవాడు ఎవడున్నాడు ఈ లోకంలో? ఆయన మాత్రమే అమ్మ అని పిలిచాడు కదండి. సమరయ పట్టణంలో బావి దగ్గరకు వచ్చిన ఆ స్త్రీతో మాట్లాడి, ఈమె ఒక కొలట, ఈమె ఒక వ్యభిచారి, అనేక మంది జీవితాలను నాశనం చేసింది అని చెప్పుకుంటున్నటువంటి ప్రజల మధ్యలో, ఆ సమాజంలో ఉన్న ఆ స్త్రీని దగ్గరికి పిలిచి ఆమెతో మాట్లాడి ఆమె జీవితాన్ని మార్చిన ప్రేమ కలిగిన దేవుడు. సమాజంలో వెలివేయబడి కుష్ఠరోగము చేత భయంకరమైన వేదనలో ఊరి వెలుపట కూర్చొని ఉంటే వేదన పడుతున్నటువంటి కుష్ఠరోగికి ప్రేమను చూపి స్వస్థతనిచ్చిన దేవుడు. ఇదిగో ఆ జక్కయ్య అనేటువంటి వ్యక్తిని ఆ ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు, వీడు అన్యాయస్తుడు, వీడు అక్రమాన్ని చేస్తున్నవాడు, ఇదిగో వీళ్ళు లాంటి పాపి ఎవడో లేడు అని అనుకుంటున్నారు ఆ ప్రజలందరూ. ఇదిగో జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది, నువ్వు రావాలి, నీవు కూడా అబ్రహాము కుమారుడివే అని తన హృదయాన్ని, తన జీవితాన్ని మార్చి ప్రేమను చూపించినటువంటి దేవుడు ఆయన. ఇంకా అనేకమైన రుజువులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఆయన ఏ విషయంలో గొప్పవాడో తెలుసా ప్రియులారా? ఇదిగో ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును అని వ్రాయబడ్డది.
ఆయన ప్రేమించే విషయంలో గొప్పవాడు. నిన్ను నన్ను మనల్ని అందరిని ఆయనే ప్రేమించాడు. ఆయన ప్రేమ తల్లి కంటే, తండ్రి కంటే, అందరికంటే కూడా శ్రేష్టమైన ప్రేమే కదండి. మనం ఆలోచన చేస్తే ప్రియులారా, తండ్రి ప్రేమ కంటే కూడా ఆయన ప్రేమ గొప్పది. ఇసాకు మరి రెబ్కాల్, యాకోబు రెబ్కాల్ని మనం ఆలోచన చేస్తే యాకోబు మరి ఎవరిని ప్రేమించినట్టుగా ఉందండి? రాహేల్ కదా. మనం ఆలోచన చేస్తే ఈ విషయాల్ని తండ్రి ప్రేమ కంటే కూడా ఆయన గొప్ప ప్రేమికుడు అని వ్రాయబడింది. ఇస్సాకు యాసావు తెచ్చినటువంటి మాంసము తినుచుండెను గనక అతను ప్రేమించెను అని వ్రాయబడ్డది. ఇస్సాకు ఎవరిని ప్రేమించాడండి? యాసావును ప్రేమించాడంట. కానీ దేవుడు, ఇదిగో నా ప్రజలు అరణ్యములో నడుస్తూ ఉంటే ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లుగా నేను ఎత్తుకున్నాను అన్నాడు ఆయన. తండ్రి ప్రేమ కంటే గొప్పదే కదండి. తల్లి ప్రేమ కంటే కూడా గొప్పదే. ఎలాగా రెబ్కా యాకోబును ప్రేమించినని రాయబడ్డది. డెకరేట్ చేసింది కదండి, అన్నీ మేనేజ్ చేసి, రెడీ చేసి, డెకరేట్ చేసి పంపించింది ఆశీర్వాదాల కొరకు. యాసావును వదిలేసింది, యాకోబుని ప్రేమించింది. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. స్త్రీ తన గర్భాన్ని పుట్టిన తన చంటి బిడ్డను మరుచినేమో, నేను నిన్ను ఎన్నడు మరువును, ఐ విల్ నాట్ ఫర్గెట్ యు అన్నాడు దేవుడు. తండ్రి ప్రేమ కంటే గొప్పది ఆయన ప్రేమ, తల్లి ప్రేమ కంటే గొప్పది ఆయన ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ కంటే చాలా గొప్పది ఆయన ప్రేమ. ఎలాగో చెప్పనా, కయీను హేబేలు అర్పణ తెచ్చారు. హేబేలు అర్పణని దేవుడు అంగీకరించాడు. ఆ తమ్ముని మీద అసూయతో కోపపడి అతని ముఖము చిన్నబుచ్చుకుని పొలములో ఉన్నప్పుడు హేబేలు మీద పడి అతనిని చంపేను అని వ్రాయబడ్డది. అలాగే తప్పిపోయిన కుమారుని విషయంలో అన్నదమ్ములు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత తండ్రి ఆనందంగా విందు చేస్తూ ఉంటే పెద్ద కుమారుడు ఇంట్లోనికి రాకుండా కోపము తెచ్చుకున్నాడు అని వ్రాయబడ్డది. అంటే అన్నదమ్ముల మధ్య ప్రేమలో కూడా నిజాయితీ లేదు. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పది అని అంటే అన్నదమ్ముల ప్రేమ కంటే కూడా చాలా గొప్పది. ఎందుకనంటే వాక్యంలో వ్రాయబడిన మాట, అతడు తన సహోదరులందరినీ అంతము వరకు ప్రేమించెను అని వ్రాయబడ్డది. అక్క చెల్లెల ప్రేమ కంటే చాలా గొప్పది ఆయన ప్రేమ. ఎలా చెప్తున్నానంటే నేను, ఇదిగో రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుడు చూచి అక్క యందు అసూయపడెను అని వ్రాయబడ్డది. రాహేలు అక్క అయిన లేయా మీద అసూయపడ్డదంట. కానీ దేవుడు అలాంటి అసూయపరుడు కాదు. ఆ గర్భఫలాన్ని ఇచ్చిందే దేవుడు. స్నేహితుల ప్రేమ కంటే కూడా ఆయన ప్రేమ గొప్పది. దావీదు సౌలుని మనము ఆలోచన చేస్తే వారిద్దరు ప్రాణ స్నేహితులే. మరి గొల్యాతును చంపి వచ్చిన తర్వాత ఆ స్త్రీలందరూ పొగుడుతూ ఉన్నారు. దావీదు 1000 కొలది, సౌలు 1000 కొలది, మరి దావీదు 10,000 కొలది అని పొగుడుతూ ఉంటే సౌలు ఆనాటి నుండి అతని మీద విసపు చూపు చూచెను అని వ్రాయబడ్డది. అంటే స్నేహితుల ప్రేమలో కూడా మోసాలున్నాయి, అసూయలున్నాయి, స్వార్థాలున్నాయి, కోపాలున్నాయి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడని వ్రాయబడ్డది. తల్లి కంటే గొప్పదైన ప్రేమ, తండ్రి కంటే గొప్పదైన ప్రేమ, అన్నదమ్ముల కంటే శ్రేష్టమైన ప్రేమ, అక్క చెల్లెల కంటే శ్రేష్టమైన ప్రేమ, భార్య కంటే కూడా చాలా గొప్ప ప్రేమ. యోబు భార్య వచ్చి అంటూ ఉంది, యథార్థతను వదిలే, నీ భక్తి విడిచిపెట్టే, ఇంకా నీకు దేవుడు ఎందుకు, నువ్వు చచ్చిపో అన్నది కదండి. కానీ దేవుడు అలా అనలా. దేవుడు అక్కడ వ్రాయబడిన మాట, యోబును ఆశీర్వదించిన దానికంతటి కంటే అత్యధికముగా ఆశీర్వదించిన అని వ్రాయబడ్డది. అంటే భార్య ప్రేమ కంటే కూడా శ్రేష్టమైన ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ అండి ఇది, ఎంత గొప్ప ప్రేమ అండి. తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, స్నేహితుల కంటే, భార్య కంటే అమూల్యమైన ప్రేమ. అందుకనే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన ప్రేమించడంలో గొప్పవాడు, ఆ ప్రేమను మనకు అందించడంలో గొప్పవాడు. అందుకనే ప్రేమగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రియులారా, ఎంత గొప్ప ప్రేమ అండి. మాటలు చాలవు, పాటలు చాలవు, ఏమీ చాలవు ఆయన ప్రేమకి. అందుకనే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు, షారోన్ గారు వాళ్ళ కుమార్తె అక్షయ, మీకు తెలుసు కదండి, ఆమె కోసం ఏఆర్ స్టీవెన్సన్ గారు ఒక పాట రాశారు ఈ సంవత్సరం ప్రేమ గురించి. ఎంత అద్భుతమో తెలుసు అది.
ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. స్థితిని పరిగణించక గతము చూడక, స్థితిని పరిగణించక గతము చూడక, నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, మనకు అనుగ్రహించబడినది. విన్నారో లేదో మీరు? ఇవి వినరు కదండి మీరు, ఇవి వినరు. మీరు ఏం వింటున్నారో యూట్యూబ్లో మీ హిస్టరీ చూస్తే అర్థమవుతుంది. ప్రేమ గురించి వ్రాయబడిన ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమ ఇది. అందుకే ఆయన ప్రేమించే విషయంలో చాలా గొప్పవాడు. ప్రియులారా, నేను ముగించబోతూ ఉన్నాను. 1000 సంవత్సరాల క్రితం మేయర్ బెన్ నెఫోరిక్ అనేటువంటి యూదుల కవి యేసు ప్రేమను గురించి పాడాలని ఇలా ఒక కావ్యాన్ని రాస్తూ ఉన్నాడు. ఆ కావ్యం ఏంటో తెలుసా? సముద్రమంతా సిరాయి, ఆకాశమే కాగితమాయే, కొమ్మలెల్ల కలంబులయ్యే, ప్రతి నరుడు కరణమయ్యే, దేవుని ప్రేమ చిత్రింపన్ సముద్రమంతయు ఆకాశ వ్యాప్తి అంతయు చాలకపోవున్ అని పాడాడు. ఇదిగో కనిపిస్తున్నటువంటి ఈ సముద్రం అంతా ఒక సిర, ఇంకు అని మనం అనుకుంటే, కనిపిస్తున్న ఈ ఆకాశం ఒక తెల్లటి కాగితం అని మనం అనుకుంటే, మనకు కనిపిస్తున్నటువంటి ఈ చెట్ల యొక్క వృక్షాలకున్న కొమ్మలన్నీ ఒక్కొక్క పెన్ను అని అనుకుంటే, జీవిస్తున్న ప్రతి మనిషి ఒక కవి అనుకుంటే, ఇదిగో దేవుని ప్రేమ రాయడానికి ప్రయత్నం చేస్తే కనుక సముద్రంలో ఉన్న ఇంకంతా అయిపోతూ ఉంది. ఇదిగో చెట్లు కొమ్మలుగా పెండలని అనుకుంటున్న ఆ చెట్లు కొమ్మలన్నీ తరిగిపోతాయి. రాస్తున్న ప్రతి నరుడు కూడా నశించిపోతాడు. కానీ దేవుని ప్రేమ యొక్క మాధుర్యంలోని పరిచయం ఇంకా పూర్తి కాలేదన్నాడు. హ్యాపీ క్రిస్మస్. ఎంత గొప్ప ప్రేమ అండి! అసలు పరిచయమే పూర్తి కాకపోతే ఆయన ప్రేమ మాధుర్యం మనకేం అర్థమవుతుంది? ఆయన ప్రేమ యొక్క గొప్పతనం మనకేం అర్థమవుతుంది? ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని ప్రేమను వర్ణించలేం, వివరించలేం. ఇదిగో నీవు కుమారుని కంటావు, యేసు అని పేరు పెడతావు. రెండవది, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ఆయన ప్రేమించే విషయంలో గొప్పవాడు, ప్రేమించే విషయంలో గొప్పవాడు. అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటినీ తాలునది, స్వప్రయోజనము చూచుకొననిది, సత్వరమే కోపపడనిది, మత్సరపడనిది, డంభము లేనిది, ఉప్పొంగనిది, ప్రేమ ఒక్కటి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నీచ జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. ఎంత మంచి పాటలండి! ఆలోచన చేయండి. ఆయన ప్రేమని, ఆయన గొప్పతనాన్ని అనేకమైన రచనలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఈ రాత్రి దేవుని ప్రేమ నీకు అర్థమైందా? పరలోకపు తండ్రి నిన్ను ప్రేమించి ఆయన ప్రియకుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. అందులో ప్రేమ ఉన్నది. సరే, ఆ లోకములో పరలోకము నుండి తండ్రి మాట విని కుమారుడిగా రక్షకుడిగా ఈ లోకాన్ని దిగి వచ్చిన దేవుడు తన ప్రాణాన్నే పణంగా మన కొరకు ప్రేమగా అర్పించేశాడు. ప్రియులారా, అర్థమవుతుందండి? తండ్రికి ప్రేమ ఉంది, కుమారుడిని అర్పించాడు. కుమారుడికి కూడా ప్రేమ ఉంది, ఆ కుమారుడు తన ప్రాణమే మన కొరకు అర్పించేశాడు. ఈ రాత్రి దేవుని ప్రేమకు ప్రతిస్పందనగా నీవు తిరిగి ఏమి ఇవ్వగలుగుతూ ఉన్నావు? ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ టునైట్. ఈ రాత్రి నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. నువ్వు దేవుని యొక్క ప్రేమకు ప్రతిస్పందనగా నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు? వాట్ కెన్ యూ రిటర్న్ టు జీసస్ లవ్? నువ్వు దేవుని ప్రేమకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగుతూ ఉన్నాం? కెన్ యూ గివ్ యువర్ హార్ట్? నీ హృదయాన్ని ఇవ్వగలుగుతావా? కెన్ యూ గివ్ యువర్ లైఫ్? మీ జీవితాన్ని ఇవ్వగలుగుతారా? కెన్ యూ గివ్ యువర్ ఫ్యామిలీస్? మీ కుటుంబాలను ఆయనకు అర్పించగలుగుతారా? కెన్ యూ గివ్ యువర్ టైం? మీ సమయాన్ని ఇవ్వగలుగుతారా? కెన్ యూ గివ్ యువర్ స్ట్రెంగ్త్? మీ శక్తిని ఆయనకి ఇవ్వగలుగుతారా? ఆలోచన చేయండి ప్రియులారా. దేవుడి రాత్రి ఆయన నీ నుండి ఆశిస్తున్నది పరిశుద్ధత. ఈ రాత్రి దేవుడు నీ నుండి ఆశిస్తున్నది ప్రేమ. ఈ రాత్రి దేవుడు నీ నుండి ఆశిస్తున్నది ఆయన యొక్క పేరులోని గొప్పతనాన్ని తెలుసుకుంటావని, ఆయన యొక్క ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకుంటావని దేవుడు ఈ రాత్రి
మనలందరినీ సజీవులుగా ఉంచి ఈ రాత్రి ఆయన సన్నిధానం ముందు నిలబెట్టాడు. ప్రియులారా, దేవుని ప్రేమ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారా? ప్రేమ లేకుండా మనం ఏం చేయలేం. మనం ఎన్ని క్రియలు చేసినా ప్రేమ లేని వాడమైతే మనము నిష్ప్రయోజనం. ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి ప్రపంచానికి, ఈ లోకానికి, అన్యులకి దేవుని ప్రేమను వ్యక్తపరిచి అన్యులను ధన్యులుగా చేయాలి ప్రియులారా. కాబట్టి క్రిస్మస్ అలవాటుగా ఆచరణగా చేసుకుంటే ఆ ప్రేమ నీలో ఫలించదు ప్రియులారా. దేవుని యొక్క పేరులో ఉన్న అర్థాన్ని తెలుసుకోవాలి. దేవుని యొక్క ప్రేమలో ఉన్న అంతరార్థాన్ని కూడా నువ్వు తెలుసుకుంటే ఈ రాత్రి క్రిస్మస్లో నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని మీరందరూ అనుభవించగలుగుతారు ప్రియులారా. కాబట్టి ఈ రాత్రి దేవుని సన్నిధిలో నిలుచున్న మీరందరూ దేవుని ప్రేమను వ్యక్తపరిచే వ్యక్తులుగా మీరు ఉండాలని ఈ రాత్రి ప్రత్యేకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రాత్రి మీ హృదయాలను దేవునికి సమర్పించగలిగితే, దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం తీసుకోగలిగితే దేవుడు మనలందరినీ ఆశీర్వదిస్తాడు ప్రియులారా, అందరినీ ఆశీర్వదిస్తాడు. అటువంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, నీ నామానికి వందనాలు. ఈ రాత్రి సజీవులుగా మమ్మల్ని నుంచి ఈ యూత్ క్రిస్మస్లో పాలు పొందుకుని నీ నామాన్ని స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. నీ మాటలు ప్రభా మాకు తెలియపరిచినందుకు మీకు స్తోత్రాలు. రక్షకుడుగా వచ్చావని, పాపము నుండి అలాగే లోకము నుండి రక్షించడానికి దిగి వచ్చిన నిజమైన రక్షకుడు అని మాకు తెలియపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. రెండవది, నీవు ప్రేమించే విషయంలో గొప్పవాడని మాకు అర్థమైంది. నీ ప్రేమ చాలా గొప్పది ప్రభా. నీ ప్రేమ మాధుర్యాన్ని అనుభవించలేని స్థితిలో మేమున్నాము. దయచేసి మమ్మల్ని కనికరించి నీ ప్రేమ మాధుర్యాన్ని అనుభవించి ఆ మాధుర్యాన్ని ప్రపంచానికి తెలియచేసే నాయనా నీ ప్రియమైన పిల్లలుగా మమ్మల్ని అందరినీ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యూత్ క్రిస్మస్ జరుపుకున్న బిడ్డలందరిని దీవించండి. నన్ను ఆహ్వానించిన దైవజనులను దీవించండి. ఆయా సంఘ పెద్దలని, కమిటీ వారిని దీవించండి. సిఆర్ గారిని దీవించండి. మరి పాస్టర్ గారిని మీరు దీవించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందుకున్న ఆయా శేష ప్రజానీకాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజమైన క్రిస్మస్ ఆరాధన అయ్యా మేమంతా చేయడానికి తీర్మానం తీసుకుని అయ్యా మా జీవితంలో ప్రభా క్రిస్మస్ ఆనందాన్ని మేము అనుభవించి ఆ ఆనందాన్ని లోకానికి చెప్పేటువంటి దివ్యమైన కాంతులుగా మమ్మల్ని ప్రకాశింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఈ స్థలం ముందు కూర్చుని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ రాత్రి నీ మాటలు మా హృదయంలో ఫలింపజేసినందుకే మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ నూతన సంవత్సరాలు అడుగు పెట్టబడిపోతూ ఉన్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ నూతనమైన దయా కిరీటాలు మాకు అందరికీ అనుగ్రహించి నూతనమైన ఆశీర్వాదాలు మాకు దయచేసి నీకు ఇష్టమైన ప్రియమైన పిల్లలుగా జీవించుటకు మాకు నైనా తరుణాన్ని దయచేయమని మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ